కార్యక్రమాన్ని మన భారతదేశ ప్రధాని ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని నీరుగార్చే విధంగా ఈ మధ్యలో అమెరికా యూరోప్ దేశాల ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని, కార్మిక రంగాన్ని పూర్తిగా నిర్వహణ చేసి కార్పొరేట్ శక్తులకు ఈ వ్యవసాయ రంగాన్ని అప్పచెప్పే విధంగా ఈ మోడీ కొనసాగుతుంది. అందుకే దేశవ్యాప్తంగా జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ అట్లా 500 సంఘాలతో ఏర్పడినటువంటి ఎస్కేఎం ఈ దేశంలో వ్యవసాయాన్ని రక్షించుకోవాలనుకున్నా, కార్మికులుగా బతకాలనుకున్నా వీళ్ళు ఏవైతే తెచ్చిరో చట్టాలను, ఈ చట్టాలు మొత్తం కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మనం ఈ దుష్మం దగ్గర చేస్తున్నాం. ముఖ్యంగా ఈ దేశంలో 20 సంవత్సరాలుగా పనికి ఆహార పథకం గ్రామాలలో మనం కరువు పని అంటాం. ఇది 20 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఈ చట్టం కూడా ఉత్తరం రాలేదు. 2003, 2004లో వలసలు పోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, తిండి లేక చనిపోతున్నటువంటి పరిస్థితులలో ఆనాడు మేధావులు, కమ్యూనిస్ట్ పార్టీలు, అభ్యుదయ భావాలు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమాలు చేసి ఏదో ఒకటి ప్రజలకు మనం చూపించకుండా ప్రజలు వలసలు ఆగవు, చావులు ఆగవు అని చెప్పి ఈ యొక్క గ్రామీణ ఉపాధి పథకాన్ని ముందు తెచ్చారు. 2005లో దాన్ని చట్టం చేసి 2006లో దాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామాలలో భూమి లేనటువంటి వాళ్ళు, రెక్కలు తప్ప ఆస్తులు లేనటువంటి కూలీలు, ఆ కూలితోని ఎంతో కొంత బతుకుతున్న పరిస్థితి మనకు తెలుసు. ఆ చట్టాన్ని పక్కన పెట్టి ఈరోజు జీరాంజీ చట్టం అనేటువంటి దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఆ చట్టం తెస్తూనే దాంట్లో ఉన్నటువంటి జీరాంజీ చట్టంలో ఎలాంటి హక్కులు లేకుండా చట్టాన్ని తెచ్చారు. అందుకే మనం దాన్ని వ్యతిరేకిస్తున్నాం. పాత పద్ధతులలోనే ఏదైతే పనికార పథకం ఉందో దాన్నే కొనసాగించాలని మనం డిమాండ్ చేస్తున్నాము. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది. ఈరోజు మనం మందరపల్లిలోనో, లేకుంటే ఆలేరులోనో, నల్లగొండలోనో, భువనగిరిలోనో కాదు, ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. అదొక్కటే కాకుండా భారతదేశ రైతులు ఏ భూమిలో ఏ పంట వేసుకోవాలో విత్తనం తయారు చేసుకొని మనం పంట వేసుకునే వాళ్ళం. అయినప్పటికి కూడా కొన్ని కంపెనీలు ప్రైవేట్లు వచ్చి విత్తనాలన్నీ కూడా కల్తీ చేసి మనకు ఇప్పటికే కొన్ని పొలాలలో పంటలు పండడం లేదు. అట్లా రైతులు ప్రైవేట్ అప్పులు తెచ్చి విత్తులు కట్టలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అలాంటివి ఉండగానే ఆ యొక్క విత్తన చట్టాన్ని అనేటువంటి తెచ్చారు. ఆ విత్తన చట్టాన్ని తెచ్చి ఈ కంపెనీలకు లైసెన్స్ ఇస్తున్నారు. ఈ కంపెనీలు అన్నీ కూడా, ఈ చిన్న చితక అన్నీ కూడా బహుళాత్ కంపెనీల కిందకి పోయి మన యొక్క పంటలను వేయాలన్నా, మనం ఏం చేయాలనుకున్నా కూడా ఆ కంపెనీ యొక్క ఆదేశాల మేరకే మనం పంటలు పండించవలసిన అవసరం ఉంటుంది. పండించిన పంటలను కూడా ఆ కంపెనీకే మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు వస్తే దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఈనాడు రైతు లేకుండా పోయి కార్పొరేట్ శక్తుల కింద, బహుళాత్ కంపెనీల కింద భూములిచ్చి మనము కూలీగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లానే ఇంకో చట్టం కూడా తెచ్చారు, కరెంటు బిల్లు అని. కరెంటు బిల్లు ఇప్పటిదాకా మనము బాయిలకు బిల్లు కట్టడం లేదు. ఇళ్ళ బిల్లు కూడా మొన్నటిదాకా మనం కట్టినప్పటికీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చి 250 యూనిట్లు మనకు ఫ్రీ ఇచ్చింది. 250 ఫ్రీ ఇచ్చింది. ఈ ఫ్రీ ఇచ్చేటువంటిది కూడా రేపు ఉండదు. ఏదైతే బిల్లు పాస్ అయింది, రేపటి నుంచి మన బాయిల కాడ మోటార్లకు మీటర్లు బిగిస్తారు, ఇళ్ళ కాడ ఒక మీటర్ మనకు పెడతారు. మనము ఈ సెల్లు కనుక ఎట్లా రీఛార్జ్ చేసుకుంటామో అట్లా రీఛార్జ్ చేస్తేనే మన ఇంట్లో లైట్ వెళ్తుంది, అట్లా రీఛార్జ్ చేస్తేనే బావి కాడ మోటార్ వస్తుంది. ఇలాంటి చట్టాలు వచ్చినప్పుడు మనందరం ఐక్యంగా ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాలను నిలదీసి మనం ఈ చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా మన యొక్క పోరాటాలు ముందుకు రావాలని చెప్పి మీ అందరినీ కూడా కలిసి రావాలని చెప్పి ఈరోజు ఒకే పార్టీ కాదు 500 సంఘాలు ఏకమై భారతదేశ వ్యాప్తంగా ఈ ఉద్యమాలు చేస్తున్నాయి. అదే రకంగా కార్మికుడు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో హక్కులు సాధించుకున్నాడు. 29 చట్టాలు తెచ్చుకున్నాడు. 29 చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేసే విధంగా
ఈనాడు ప్రభుత్వాలు తీసుకొస్తున్న చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రేపు 12వ తారీఖు నాడు సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఆ సార్వత్రిక సమ్మెలో మనందరం కూడా పాల్గొని దానికి విజయవంతం చేసి ఈ ప్రభుత్వం తెచ్చే చట్టాలన్నీ కూడా వెనక్కి తీసుకునే వరకు మనందరం పోరాటం చేయవలసిన అవసరం అని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి వందలపల్లె గ్రామ రైతు కూలి సంఘం కమిటీకి ఈ ప్రజలందరికీ కూడా అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర కమిటీ